సంక్రాంతి సంబరాలను సామర్లకోట బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హై స్కూల్లో మంగళవారం ప్రధాన ఉపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత విద్యార్థులకు రంగవల్లుల పోటీలను స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కృషి భగవాన్, కమిషనర్ శ్రీవిద్య, వార్డు కౌన్సిలర్ మలుసు వాసులతో కలిసి ప్రారంభించారు. చక్కటి సృజనాత్మకతతో విద్యార్థులు తమ రంగోలీలతో ఆకట్టుకున్నారు. అనంతరం భోగి మంటను సర్కిల్ ఇన్స్పెక్టర్ భగవాన్ వెలిగించి ప్రారంభించారు. అనంతరం హెచ్ఎం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ భగవాన్ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, విద్యార్థులు మంచి క్రమశిక్షణతో మెలగాలని, విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని కోరారు. విద్యార్థులు యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉండాలని కోరారు. పండుగలో బంధువుల ఇళ్లకు వెళితే తమ ఇంటి సంరక్షణ చూసుకోవాలని, అవసరమైతే పోలీసు వారి సహకారం తీసుకోవాలని సిఐ కోరారు. అనంతరం రంగవల్లుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. పండుగ వాతావరణంలో సంక్రాంతి సంబరాల నిర్వహణ పట్ల కౌన్సిలర్ మలుసు వాసు, కమిషనర్ శ్రీవిద్య అభినందనలు తెలిపారు. సంక్రాంతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు హెచ్ఎం సాయి రామకృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మడుగు శ్రీకాంత్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ అడబాల కుమారస్వామి, స్థానిక యువ నాయకులు నిమ్మకాయల కిరణ్ కుమార్, ఎస్ఎంసీ వైస్ చైర్పర్సన్ ఇంజరపు సునీత, అలాగే విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు తాళ్లూరి వైకుంఠవ్, టీచర్లు జి గోవిందు, కె అరుణ, ఏఏఎల్వి కుమారి, కేవీవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయినప్పటికీ సంక్రాంతికి తెలియదులో ఆ బ్రాండ్లో బట్టి ఒక ఫోటో తీసుకున్నాం చెప్తున్నాం. దీన్ని కూడా పిల్లలందరికీ డైలీ చెప్పండి. సంక్రాంతి బయటకు పోతే అది ఫ్యామిలీ తల్లిదండ్రులతో ఇంటికి, అలాగే మీ తండ్రిని కూడా తండ్రిని బయటకు పోకుండా 4 అందరూ ఉండరు, ఏదో 2% ఉంటారన్న మాట చెప్పండి. 98% బాగా నచ్చారు, 2% కూడా వెళ్ళవద్దని చెప్తున్నాం. తల్లిదండ్రులు అందరూ పోతారంటే అందరూ మా తల్లిదండ్రులు ఎక్కడ పోతారంటే బాగుంటారు అబ్బాయి ఆ విధంగా బేసిక్ వెళ్తున్నాను. భోగి మంట బేసిక్